అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మేము బాగా పూజలు చేస్తాం, మాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అని అడుగుతారు. అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. మన తల్లిదండ్రులు, భాగస్వామి, మన పిల్లలు, పరిసరాలు ఇవన్నీ చూస్తే మనం ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాం ఎవరు చెప్పకుండానే అర్థమైపోతుంది. ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉంచమని కోరుకోవాలి. మళ్ళీ పాపకర్మలు చెయ్యకుండా ఉంచినందుకు భగవంతునికి కృతజ్ఞతతో నమస్కారం చెయ్యాలి. కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుని తోడు కోరాలి. కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమిపైన ఉంటే అది రుణం తీర్చుకోవడానికి. దేవుడైనా కర్మభూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు. దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు. మనం పట్టించుకుంటే కష్టం. దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి. అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు, కష్టాలు కూడా కరిగిపోతాయి. మీరందరూ ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ ఫలం, బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి, వ్యాపారం, స్నేహం ఇవన్నీ మీకున్న భూత దయకు రుణబంధాలు. కనుక నువ్వు ఎవ్వరిని నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరం అంటాం, నా కర్మ కొద్ది దొరికావని. అది నిజం. మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి, ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది, మన పుణ్యం వీరి రూపంలో ఉందని వాళ్ళని భరించే శక్తిని భగవంతుని కోరుకొని నిత్యం నామ జపంతో కొత్తగా ఏ పాపకర్మలు చెయ్యకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నంతంగా జీవిద్దాం. చేతనైన సహాయం చేద్దాం. ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం మాత్రం చేయకూడదు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు ప్రచారం చేయకూడదు. అసూయ, అహంకారం చాలా ప్రమాదం. అవి మనకు శత్రువులు. వాటిని వదిలేద్దాం. ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వాడి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం. దేనికైనా ఫలితం ఉంటుంది, అది మనం పొందాల్సిందే. అయితే మనం ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి. అది వదిలించుకునే దానికే పుట్టాము అని మాత్రం గుర్తు ఉంచుకోవాలి. అడియేన్ రామానుజదాసి దాసోహం.